ఇప్పుడు మనము తుంటి జాయింట్కి దాని గల సమస్యల గురించి తెలుసుకుందాము. లక్కీగా మోకాలు నొప్పుల కంటే తుంటి ఎముక యొక్క ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి మన దేశంలో. అయితే మోస్ట్ కామన్ కాజెస్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటాం. దాని గురించి మనం తెలుసుకుందాము. ఈ తుంటి ఎముక ఏదైతే ఉంటుందో దానికి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది, ఫిమరల్ హెడ్, దానికి అస్టాబులంతో పాటు ఆర్టికులేషన్ ఉంటుంది, మూమెంట్ అనేది ఆల్మోస్ట్ ఫ్రీగా ఉండడం జరుగుతుంది. దీనికి వేర్ అండ్ టేర్ అనేది చాలా తక్కువ. అయితే ఒక్కొక్క పరిస్థితిలో ఈ ఫిమరల్ హెడ్ అనేటటువంటి దానికి రక్త సరఫరా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇది స్టిరాయిడ్ యూజ్ వల్ల కానీ, ఆల్కహాల్ యూజ్ వల్ల కానీ, సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ, లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కనుక ఉన్న వాళ్ళకి, సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జరగడం జరుగుతుంది. అయితే ఈ ప్రాబ్లం యంగర్ ఏజ్లో రావడం అనేది విశేషము. యంగ్ పేషెంట్స్ ప్రాబ్లం వచ్చి ఈ బాల్ డ్యామేజ్ అవ్వడము, ఏవాస్కులర్ నెక్రోసిస్ వల్ల ఈ హెడ్ కొలాప్స్ అవ్వడం వల్ల అసలు నడవలేని పరిస్థితిలో చాలామంది ఉండడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి తుంటి కీలు మార్పిడి ద్వారా ఉపశమనం అనేది కలిగించడం జరుగుతుంటుంది. అయితే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఏ రకమైన అలవాట్లు, సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కనుక హద్దు మీరి కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ హిప్ జాయింట్ ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చే ప్రాబ్లం ఉంది. స్టిరాయిడ్ యూస్ కూడా చాలా ర్యాంపెంట్గా ఉంటుంది. దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, బాడీ బిల్డింగ్ కోసం అని కానివ్వండి. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టిరాయిడ్ యూస్ కానివ్వండి, బాడీ బిల్డింగ్ కోసమో, లేకపోతే స్కిన్ ఎలర్జీస్ అనో, బ్రాంకియల్ ఆస్మానో, సాధారణమైన జ్వరాల కోసము కూడా ఒక్కొక్కసారి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ స్టిరాయిడ్ మందులు కనుక అత్యంత అవసరమైన పరిస్థితిలోనే వాడడం చాలా సేఫ్. రెండవది బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కన్జంప్షన్, సిగరెట్ స్మోకింగ్ హద్దు మీరినట్లయితే ఈ రక్త సరఫరా బాల్కి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. రేర్ కండిషన్స్లో మనకు కారణం తెలియకపోవచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్నా, సికిల్ సెల్ ఎనీమియా, ఇట్లాంటి వాళ్ళకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అయితే మనం ఏం చేయలేం, కానీ మన చేతులారా మనం చేసుకోకూడదు. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా చాలా ముఖ్యం. అర్లీ స్టేజెస్ కనుక ఉన్నట్లయితే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్, దీనికి కోర్ డీకంప్రెషన్, స్టెమ్ సెల్ థెరపీ, బోన్ గ్రాఫ్టింగ్ లాంటి ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. వాటి సక్సెస్ రేట్స్ 60 to 70% ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ హెడ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ రిలెంట్లెస్గా ప్రోగ్రెస్ అవ్వడము, ఈ కార్టిలేజ్కున్న సపోర్ట్ వెళ్ళిపోయి ఈ హెడ్ షేప్ అవుట్ అవ్వడము, ఈ షేప్ అవుట్ అవ్వడం వల్ల ఆర్థరైటిస్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితిలో పేషెంట్కి రెగ్యులర్ పెయిన్ ఉండడం, రోజు పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం ఉండడం, నడవలేకపోవడం, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేయలేకపోవడం అనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులలో తుంటి కీలు మార్పిడి అనేది చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. యంగర్ పేషెంట్స్లో ఈరోజు మనము సిరామిక్ టైప్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్స్, సిరామిక్ ఆన్ హైలీ క్రాస్లింక్ పాలిఎథిలీన్ అనే టైప్ ఆఫ్ అన్సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్స్ చేయడం జరుగుతుంది. వీటి సక్సెస్ 20 నుంచి 25 years వరకు ఉండడం అనేది విశేషము. ఆపరేషన్ సరిగా నిర్వర్తించినట్లయితే అన్ని పనులు వాళ్ళు చేసుకోగలగడము, హై యాక్టివిటీస్ అన్నీ చేయగలగడం అనేది సాధారణంగా చేయడం జరుగుతుంది. రన్నింగ్, జంపింగ్ లాంటి యాక్టివిటీస్ తప్ప కింద కూర్చోవడము, బాస్కెట్లు వేసుకుని కూర్చోవడము, నడవడము, మెట్లు ఎక్కడం దిగడం ఇవన్నీ కూడా యథావిధిగా వాళ్ళు చేయడం జరుగుతుంది. పెయిన్ నుంచి ఉపశమనం కూడా కంప్లీట్గా కలుగుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్, మనం అవాయిడ్ చేయగలిగే ఫ్యాక్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, స్టిరాయిడ్ యూజ్ ఇండిస్క్రిమినేట్గా ఇవి అవాయిడ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదర్ కాజెస్ హిప్ ప్రాబ్లంకి మన దేశంలో ఫ్రాక్చర్స్ అవ్వడం, అసిటాబులర్ ఫ్రాక్చర్స్, నెక్ ఫీమర్ ఫ్రాక్చర్స్ అవ్వడము, వీటి వల్ల కూడా ఈ హిప్ జాయింట్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇవి కూడా అన్ఫార్చునేట్లీ యంగ్ పీపుల్లోనే ఉండడం మేము చూస్తూ ఉన్నాము. సో హిప్ ఆర్థరైటిస్ అనేది, హిప్ రిప్లేస్మెంట్ అనేది 25 నుంచి 50 లోపు ఉండేటటువంటి పాపులేషన్లో ఉంటుంది. నీ ఆర్థరైటిస్ అనేది 55 అబోవ్ పాపులేషన్లో చూడడం జరుగుతూ ఉంటుంది. యంగ్ పేషెంట్స్లో లాంగ్ టర్మ్ ఏమవుతుంది అనేది ఒక ప్రాబ్లం కాబట్టి మ్యాక్సిమం మనం మేనేజ్ చేసిన వాళ్ళు మేనేజ్ చేసి, గత్యంతరం లేని పరిస్థితిలో, ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ హిప్ రిప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే హిప్ రిప్లేస్మెంట్ మనము చేసిన తర్వాత పేషెంట్స్ లైఫ్ నార్మల్ అవ్వడము, పెయిన్ తగ్గడం అనేది విశేషం.